చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మతిస్థిమితం సరిగా లేదని ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి అన్నారు. తమపై అబద్దాలు చెప్తూ నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెవిరెడ్డి చేసే తప్పులకు ఆయన కుమారులు బలి అవుతున్నారని చెప్పారు. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి మధ్య ఉన్న కక్షలు, కార్పణ్యాలు తమపై రుద్దడం సమంజసం కాదని సుధారెడ్డి అన్నారు. తమ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చెవిరెడ్డి విశ్వ ప్రయత్నం చేశారని ఆరోపించారు. 2022 సంవత్సరం 27వ తారీఖు 8వ నెల మాకు డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది. 48 కోట్లకి మాకు డిమాండ్ నోట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా మీకు కావాలి అంటే 250 కోట్లు పెడితే మీకు ఇస్తామని చెప్పారు. ఆ క్వారీ విలువే 30 కోట్ల కంటే ఉండదు. మా ఫ్యాక్టరీలు నడవలేదు, బిల్లులు కట్టలేదు అన్నారు. 2023, 2022 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా మినిమం పే నెల పుడితే 55,000 లెక్కన మినిమం ఉండదాన్ని మేము పే చేసింది నామినేషన్కి ముందు. బల్క్గా 38 లక్షలు ఇంచుమించు పే చేసి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. నేను మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చినానన్నా, ఖచ్చితంగా మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చి ఇంకొకసారి అవగాహన లేకుండా మా ఫ్యాక్టరీల గురించో మా వ్యాపారాల గురించో నోటికొచ్చిన అబద్ధాలు తూలితే ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు కేసు వేస్తాను. మీరు మతి స్థిమితం పూర్తి స్థాయిలో తప్పిపోక ముందు మీరు కొంచెం స్థిమితపడాలి.